జై గోమాత. మన సనాతన ధర్మం, హిందూ ధర్మము ప్రకారంగా గోవు గురించి తెలియని వాళ్ళు చాలా ఉన్నారు. రైతే రాజ్యం అన్నట్టుగా అప్పుడు రైతులు మాత్రమే గోవులను పెంచుకున్నారు. ఆ గోవుతో ఎన్ని మనకు ఉన్నాయో ఆరోగ్యరీత్యా మన పిల్లలకి ఇప్పుడు తెలియాల్సింది చాలా ఉంది. గోమాత లేకుండా, మన భూమి లేకుండా ఎలా ఉంటామో గోమాత లేకుండా కూడా అలా ఉంటుంది. గోమాత, గోవు పేడ, గోమూత్రము ఇవన్నీ ఉంటేనే మన దేవుడి పూజలకు కానీ, మనం నోముకున్న వ్రతాలకు కానీ, దేనికైనా గోమాత ముందుండాలి. మన గృహప్రవేశం చేసుకున్న గోమాత ఫస్ట్ ఇంట్లోకి వస్తేనే మన గృహప్రవేశం మనకు సరిగా జరిగినట్టు. అలాగే గోమూత్రము ఇప్పుడు ఆరోగ్యరీత్యా చాలా వరకు అందరు ఆరోగ్యాలు దెబ్బతింటున్నారు. గోమూత్రం గురించి అందరికీ తెలియాల్సింది ఉన్నది. గోపేడ గురించి తెలియాల్సింది. గోపేడ ధూప్ స్టిక్ కానీ ఏది కానీ తయారు చేసుకోవడము. మనకు కరోనా వచ్చినప్పుడు కూడా గోపేడతోటే చాలామంది ఆరోగ్యాలు కూడా చాలా వరకు దోమలైనా ఆరోగ్యరీత్యా క్రిమి కీటకాలైనా గోపేడతోటే చాలా వరకు సంహరించబడ్డాయి. దాని గురించి తెలియాల్సింది పిల్లలకి ఎంత ఉందంటే ఇప్పటి పిల్లలకు ఏది తెలియకుండా ఉంది. కాబట్టి గోవు గురించి, గోలక్ష్మి గురించి తెలియాల్సింది ఎంత ఉందంటే అంత ఉంది. ఇప్పుడు ఈ మన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ గోశాల, ఎక్కడ టెంపుల్లోనైనా గోశాల గురించి అందరికీ తెలియాల్సిందే ఉంది. గోశాల పెట్టి అందరికీ గోవుల గురించి తెలియజెప్పాలి. ఈ బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. జై జై గోమాత. నమో వెంకటేశ. గోవింద హరి గోవింద.